కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తూ నిరంతరం కృషి చేస్తుందని సూలూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నిలవెల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద అధికారులు నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి నిధులను మంజూరు చేస్తూ అదే రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మన మినిస్టర్ గారు మనకు సూలూరుపేట అలాగే నాయుడుపేట మున్సిపాలిటీలో ఉన్న ప్రాబ్లం కిలోమీటర్లు వస్తుంది. అందులో 17 కిలోమీటర్లు పూర్తి అయిపోయింది. మిగిలిన 10 కిలోమీటర్లు కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటాం. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది 1417 మిల్లీమీటర్లు కెపాసిటీ గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 10 ml కెపాసిటీ కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కూడా అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడ వాటర్ ట్యాంక్స్ కానీ పైప్ లైన్లు అవన్నీ కూడా 5.5 కిలోమీటర్స్ తో మనం ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ నుంచి వాటర్ సప్లై అంతా కూడా మనకు 95 కిలోమీటర్స్ వరకు మనకు వాటర్ సప్లై వస్తుంది. అలాగే దాంట్లో అలాగే సూలూరుపేటలో 16 కోట్ల వరకు మనకు శాంక్షన్ చేశారు. సార్ చెప్పింది ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉందో అక్కడ డ్రైన్స్ ముందు ఫస్ట్ ఫేజ్ లో మనం ఫినిష్ చేసుకుంటే తర్వాత జనాలు ఎక్కడ తక్కువగా ఉంటారో సెకండ్ ఫేజ్, తర్వాత థర్డ్ ఫేజ్ గా మనం 3 phases లో డ్రైన్స్ అన్ని కూడా ఫినిష్ చేసుకుంటాం. మనకు సూలూరుపేట మున్సిపాలిటీలో మనకు 2 మున్సిపాలిటీలు కలిపి 2 కోట్ల లెక్కన 4 కోట్లు మనకు రోడ్లకు ఇచ్చారు. ఎక్కడ రోడ్లు లేవో అక్కడంతా కూడా మనం రోడ్లు శాంక్షన్ చేసాం. టెండర్లు కూడా అయితే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు డ్రైన్స్ కి శాంక్షన్ చేసింది కూడా మీరు వార్డ్స్ లో మీ వార్డ్స్ లో ఎక్కడైతే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉందో అక్కడ మనకు డ్రైన్స్ మనకు ప్రపోజల్స్ పెడితే అవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి కమిషనర్ గారు పంపిస్తారు. వాటికి మనకు ఇప్పుడు ఇచ్చిన అమౌంట్ లోనే మనం అన్ని డ్రైన్స్ పెట్టుకుంటే అవన్నీ కూడా తొందరగా శాంక్షన్ అయ్యి మనకు డ్రైన్స్ కూడా తొందరగా ఫినిష్ చేసుకుంటాం. ఎందుకంటే మనం మనకి ఏవైతే వీధులు ఉన్నాయో అన్నిటికీ కూడా బోర్డ్స్ అలాగే ఆరో మార్క్స్ పెడితే మనకు ఐడెంటిఫికేషన్ బాగుంటదని నేను మంత్రి గారిని అడిగాను. అవన్నీ కూడా తర్వాత ఇవన్నీ ముందుగా రోడ్లు, డ్రింకింగ్ వాటర్ అలాగే డ్రైన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లైటింగ్ అయిపోయిన తర్వాత మనం బ్యూటిఫికేషన్ కోసం ముందుకెళ్దామని చెప్పారు. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా అడగడం జరిగింది. అవి కూడా మనం 2 కోట్ల వరకు అడిగాము. అవి కూడా త్వరగా శాంక్షన్ చేస్తామని మంత్రి గారు చెప్పారు. ఇలా మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. పెద్దలందరూ చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు మంత్రులు గాని ఎమ్మెల్యేస్ గాని పని చేసి ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమేకం అవుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని దాని ద్వారా అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్లమని అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే వెళ్తూ మేము సూలూరుపేట నియోజకవర్గంలో కూడా మనకు ఇప్పుడు మున్సిపాలిటీ ఒకటే కాదు పల్లెల్లో కూడా మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లన్నీ కూడా వేసుకున్నాం. ఇంకా కూడా చాలా వరకు మనకు మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏ పని జరగలేదు కాబట్టి మనకి ఈసారి ఇంత వర్క్ పెండింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి త్వరగానే ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యేలాగా మంత్రులందరినీ కూడా కలవడం జరిగింది. త్వరగానే మనకు సూలూరుపేట నియోజకవర్గానికి అభివృద్ధి వైపు నేను కూడా ప్రయత్నాలు చేస్తున్నాను కూడా. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. తప్పకుండా మనం సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం చూస్తాను. సో 26 మున్సిపాలిటీస్ చూస్తాను నేను. దానిలో కావాల్సిన మౌలిక సదుపాయాలు, వాటర్ సప్లై, డ్రైనేజ్ అవన్నీ కూడా మేమే సపోర్ట్ చేస్తూ ఉంటాం మున్సిపల్ కమిషనర్స్కి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ నాయుడుపేట మున్సిపాలిటీకి దాని తర్వాత సూలూరుపేట మున్సిపాలిటీకి 2 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి అమృత్ పథకం కింద. దాని తర్వాత EODF అని ఒక ప్రాజెక్ట్ ఫండింగ్ ఉంది. యునైటెడ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా అమృత్ పథకం కింద నాయుడుపేట మున్సిపాలిటీకి రీకన్స్ట్రక్షన్ కాలనీస్కి ఒక 3.57 crores శాంక్షన్ చేశారు. అంటే ఇక్కడ ఇంతకుముందు లేఅవుట్స్ ఉన్నాయి పెట్టారు. దానికి కావాల్సిన వాటర్ సప్లై అంటే వాటర్ సప్లై అంటే మంచినీటి సరఫరా ఓవర్ ట్యాంక్ బోర్డ్స్ వేసి ఓవర్ ట్యాంక్ కట్టి డిస్ట్రిబ్యూషన్ లైన్ చేసి హౌస్ సర్వీస్ కలిసి ఇచ్చేదానికి 3.5 crores శాంక్షన్ చేశారు.